తెలియదు. నాకెందుకు పెట్టలేదు 270 అంటే ఎంట్రన్స్ యువర్ థింకింగ్ ఎంట్రన్స్ మాట్లాడవు. ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్ ఇచ్చాం మేము. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రాఫిక్ లో జామ్ అయింది. ఏంటి సార్ అది? ట్రాఫిక్ లో జామ్ అయింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు ఎంత తొందర వచ్చావంటే మధు కేక్ కూడా మొత్తం అయిపోయింది. ఒక చిన్న పంది మొత్తం తిన్నా కూడా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఒక దేని లెక్కన ఉన్నావురా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. హ్యాపీ బర్త్డే మానస. ఆ కేక్ అంతా నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. సో మీరు లాస్ట్ ఒక వీడియో చూస్తుంటారు, మధు బర్త్డే నేను అప్లోడ్ చేశాను బాగా సెలబ్రేట్ చేసి. అంటే మధు బర్త్డే మానస బర్త్డే దగ్గరలోనే ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సో అందుకే మధు బర్త్డే ఫస్ట్ సెలబ్రేట్ చేశాము. ఇప్పుడైతే మేము మానస బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తనకి తెలియదు అనమాట. తినకేమో మానస బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం రా అని పిలిచాము. ఎందుకు? అలాగే మానసకేమో మధు బర్త్డే సెలబ్రేట్ చేద్దాం రా అని పిలిచాం. ఈ విషయం అయితే నాకు తెలియదు. అండ్ వీళ్ళిద్దరు కూడా 2 డిఫరెంట్ థీమ్స్. మధుది ఆల్రెడీ సెలబ్రేషన్స్ చూసారు, ఎంత బ్యూటిఫుల్ గా ఒక థియేటర్ లో చేసాం కదా అందరం గ్రూప్ అందరం. అండ్ ఇప్పుడు మానసది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 270 degrees స్క్రీన్ హైదరాబాద్. నాకెందుకు పెట్టలేదు 270? అంటే ఎంట్రన్స్ యువర్ థింకింగ్ ఎంట్రన్స్ మాట్లాడవు. ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్ ఇచ్చాం మేము. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంతేలేండి, చేసింది ఏమి గుర్తుండదు. అని మర్చిపోకూడదని చెప్పేసి తరతరాలు చూసే విధంగా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాం. ఇంటెలిజెంట్ ఫెలో అదే అనమాట. సో ఇప్పుడైతే మానస వచ్చేస్తుంది. మానసకి మేము బాగా వెల్కమ్ చేసి సో మధు బర్త్డే అని చెప్పి తీసుకొస్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చలో మానస వచ్చే లోపు మనము కాదు. ఇంత తొందర రావాలి అని ఎందుకు అనిపించింది నీకు? అంటేరా నేను అనుకున్నాను కానీ తొందరగా వద్దామని. అక్కడ ట్రాఫిక్ లో జామ్ అయింది. ఏంటి సార్ అది? ట్రాఫిక్ లో జామ్ అయింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కావాలంటే ట్రాఫిక్ లో జామ్ అయిందంట. తర్వాత నువ్వు బ్రెడ్ వేసుకొని తినేసాయి. 5 o'clock స్టార్ట్ అయ్యాను రా. 5 o'clock ఇక్కడ ఉండమన్నాం మేము. అంటే నువ్వు గ్రూప్ లో మెసేజ్ చేసినప్పుడు నేను 5 o'clock రాను 6 o'clock వస్తాను మెన్షన్ చేస్తున్నాను. నువ్వైతే ఓ సూపర్ అని ముద్దు కూడా పెట్టావు కదా, మర్చిపోయావా? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు ఎంత తొందర వచ్చావంటే మధు కేక్ కూడా మొత్తం అయిపోయింది. ఒక చిన్న పంది మొత్తం తిన్నా కూడా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అవును, మధు బర్త్డేనే అయిపోయింది. అంత తినేసావారా? అరే అదొక పందికొక్క గురించి మాట్లాడుతున్నా, నా గురించి కాదు. సరే పర్లేదు, డైట్ కాబట్టి నా కేక్ ఏం వద్దులే. ఓకేలే, నీకు మధుకి ఎలా డెకరేషన్ ఎలా చేసామనేది చూపిస్తా. ఓకేనా? కళ్ళు మూయి పద. ఎంత బాగుందో నువ్వు చెప్పాలి చూసి. ఓకేనా? ఓకే. అవ్వాలి కదా అది. పట్టుకొని వదిలేస్తారు. అది చాలా బాగుందిరా. అబ్బాయి ఎంత బాగుందో, ఎంత బాగుందో అసలు. నాకు అనుకుంటున్నావా నీకిది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మంచిగా అనిపించింది. అబ్బా ఇంత ప్రశాంతంగా ఉండు. అయ్యో మధు బర్త్డేకి ఇలాగ రెడీ అయ్యి వచ్చాను రా. నా బర్త్డేకి అయితే ఇంకెలా రెడీ అయ్యి వచ్చేదాన్ని. హలో మేము క్లియర్ గా మెన్షన్ చేసాము మధు బర్త్డే, ఆయన కూడా మంచిగా రెడీ అయ్యి రావాలని. అవునవును, మంచిగా రెడీ అయ్యి రావాలి. నా ఛానల్ లో కూడా చెప్పాను, నా ఫ్రెండ్స్ ఎందుకో పిలుస్తున్నారు అని చెప్పాను. కానీ నువ్వు బయట మధు బర్త్డేకి ఇలా రెడీ అవ్వడమే అసలు మామూలుగా లేదు. ఇక నీ బర్త్డే కాదు. నాకు ఒక్కసారి ఇక్కడ జూమ్ వేసుకోరా, ఇలా అనవా ఒకసారి? నైట్ ఎఫెక్ట్ లో ఇలా వెళ్తుంటే ఒక దేని లెక్కన ఉన్నావురా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు?
మరి ఇంకేంటి ఆలస్యం కేక్ కట్ చేసేసుకుందాం. ఓకే డన్. ఎస్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డార్లింగ్స్. అబ్బా బాబా 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 ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అమ్మా ఎస్ మంచి పాటలు పాడొచ్చు. ఇంత మంచి 270 డిగ్రీస్ స్క్రీన్ లో. కానీ ఇలాంటి పాటలు వద్దమ్మా. పై వేసింది ఒకేసారి. ఇప్పుడు పుట్టాను కదా. పిల్లకుండే. అసలు తను నెక్స్ట్ ఇయర్ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది. పిల్లగుండే వల్లిలే ఖర్చు. సౌండ్ ఇస్తాను. అయ్యో అంటే రోజులని చెల్లిపోదాం అనుకుంటా నేను. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మానస. హ్యాపీ బర్త్డే. పెట్టుడు బాగా ఎక్కువ చెయ్యి పెద్దదమ్మా. కేక్ అయితే చిన్నది కావాలి. హ్యాపీ బర్త్డే. చెరి తినడంలోనే ఆనందం. దాంట్లో తెలియదు కావాల్సింది తీసుకురా. ఓకే సరే కదా కాకపోతే నాకు కావాలి. 3 నేను తిన్నా. హ్యాపీ బర్త్డే మాన్సా. నువ్వు ఇలాంటి బర్త్డేస్ బ్యూటిఫుల్ బర్త్డేస్ ఇంత బ్యూటిఫుల్ గా చాలా చేసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నేనైతే ఈ తిన బర్త్ సో మచ్ మైత్రి. చెప్పరా. నేనైతే తినకి ఇలాగే కేక్ కటింగ్ చేయించి ఆ కేక్ అంతా నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. అక్కడ పెట్టేదంతా ఇందులోకి వెళ్తుంది. సైజ్ పెరుగుతుంది. పర్లేదులే. ఎంత సైజ్ పెరిగినా మనం ఉన్నది ఎన్ని కాలం ఉంటామో తెలీదు. తినేయాలి అంతే. బా నీలాగా పాజిటివ్ గా ఆలోచించాలిరా. మంచిగా తినాలిరా. మంచిగా తినాలి. మంచిగా అన్ని చేయాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. ఈ బర్త్డే రెజల్యూషన్ మంచిగా తినాలని. మంచిగా తినాలని. వెరీ గుడ్. చూద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ. యాక్చువల్లీ Okay రా. ఒక్క నిమిషం. కేక్ తిన్నాము, టిష్యూ కావాలి కదా. అవును. ఆల్రెడీ ఎవరో తోడిచారు. అయ్యో జాగ్రత్త. ఎంత మంచి. సరేనా హ్యాపీ బర్త్డే. నేను ఉంటానే. ఏంటి ఏంటి కేక్ తీసుకెళ్ళిపోతావు ఏంట్రా. పని అయిపోయింది ఇంక బాయ్. అంతేనా. రారా కృషు. రారా కృష్. కేక్ తీసుకొని మధు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా. రండి చూపిస్తాను. రే పందికొక్కు. అసలు ఏంది ఇది. ఏంది అరాచక ఏంది ఇది. అసలు హలో సెలబ్రేషన్కి రాలేదు కానీ కేక్ తిన్నారు. ఓకే ఏదైతే మేమైతే వచ్చాం కాబట్టి మేము తింటాం. మరే ఆ మనసులో ఉంటుంది. ఎవరో ఒకరు డేర్ చేస్తేనే గానీ వెనక రారు. అంతేగా అంతేగా. యాక్చువల్లీ కేక్ అయితే మేము తేలేదు తెలుసా. ఫ్లిక్ అండ్ ఫియాస్తా వాళ్ళే అరేంజ్ చేశారు కేక్ని. చాలా బాగుంది. ఆహా. నా బర్త్డే కూడా చాలా బాగుంది కేక్. ఇది కూడా చాలా బాగుంది. సో ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ అయినా లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకి ప్రపోజ్ చేయాలన్నా లేకపోతే యానివర్సరీ అయినా సరే మీ పార్ట్నర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రపోజ్ చేయండి, బర్త్డే సెలబ్రేట్ చేయండి, యానివర్సరీ సెలబ్రేట్ చేయండి. ఇక్కడ బాగా అరేంజ్ చేస్తారనమాట. కేక్ కూడా వాళ్ళే ఇచ్చారండి. చాలా టేస్టీగా ఉంది. మేమైతే చూడండి కకృతిపడి మొత్తం తింటున్నాం. సో అందుకే మీ ఏ సెలబ్రేషన్ అయినా సరే ఫ్లిక్ అండ్ ఫియాస్తా వాళ్ళ దగ్గరికి వచ్చేసి సెలబ్రేట్ చేయండి. ఇది ఈరోజు వ్లాగ్ అండి. సో మానస బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశాము. ఇంకా మంచి మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ప్రిన్సెస్ ప్రిన్సీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూసేయండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ మళ్ళీ వ్లాగ్ చేస్తూనే ఉంటాను. అప్పటిదాకా బాయ్ బాయ్ బాయ్. అసలు
బర్త్డే గర్ల్ కి బర్త్డే బమ్ ఇవ్వాలి కదా, ఏంటి మర్చిపోయారా? ఏమిస్తున్నావు? చెప్పండి నేను అంటే చిన్న ఏజ్ అయ్యి మన బమ్మి మేడం అవును కొట్టాలి కదా మరి. ఎట్లా ఒక 40 కొట్టమంటావా? అవును, ఎంత ఏజ్ అంత కొట్టాలి. 40 అంటే 40 లేదా 34 40 అంట. అమ్మ బాబాయ్ కాదు మా మాన్సర్ రాను చిన్నగా అయిపోతుంది కాబట్టి 25 ఇస్తాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. చూడు ఆ చెప్పా మీరు కొట్టడం సరే. ఎనీవేస్ బాగా ఎంజాయ్ చేస్తాం నీ బర్త్డే. అవును మేము బాగా ఎంజాయ్ చేసాం. నేనైతే ప్రతి happy గా theatre ఉన్నాను. చేసాం మేము. నువ్వు ఎంజాయ్ చేసావా? నేను చాలా హ్యాపీగా చేశాను రా. బాగా ఎంజాయ్ నా చేసాం. వీడియోలో మంచిగా చెప్పారు చూసుకోండి తర్వాత. సో ఇలాగే సో ఇలాగే చేసుకోండిరా. ఓకే అను మన మానస కొత్త ఛానల్ కూడా లాంచ్ చేసింది మీతోనే. అను మానస ఆల్ ది బెస్ట్. నాకు కూడా చెప్పు. సో మచ్ రా. అలాగే ప్రిన్సెస్ ప్రిన్సీ ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, కానీ ఈ పిల్లకి నేను చెప్తున్నానని తెలీదు. లేదు మళ్ళీ చెప్పాలి. మళ్ళీ చూడండి మొహం ఇలా పెట్టి ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం తిన్నావు, నైట్ తినవా? తింటావు కదా, అంటే పూట పూట అంతే. చెప్పరా. పూట పూటకి చెప్పాలి. మరి నాది నీది కూడా. ఓ మధు, ఓ మధు ఛానల్ ని సబ్స్క్రైబ్ ఓ చేయండి. మధు అంతేనా? కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంట్రా? ఓ మధు. ఓ మధు. ఛానల్ పేరు కూడా తెలియకుండా ఫ్రెండ్. అంటే నాకు తెలిసినప్పుడు మాధురి కండవల్లే ఉండే. వెరీ గుడ్. మాధురి కండవల్లే ఉంటుంది, అందుకని నాకు ఆ మాధురి కండవల్లనే గుర్తుకొచ్చింది. సరే. ఓ మధు అని ఇప్పుడు తెలిసింది. సరే, ఏదైతే బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసాము. మీరు కూడా మీ నచ్చిన వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్, యానివర్సరీ సెలబ్రేషన్ అన్ని చేసుకోవాలంటే ఫ్లిక్ అండ్ ఫియెస్తా అక్కడికి వచ్చేయండి. మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే ఇది వాళ్ళ వ్లాగ్. మరో వ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకుంటాము. అంటిల్ దెన్ బై.